శ్రీ లారా గారు. లారా అంటే క్రికెట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెటర్. వీరి నేతృత్వంలో కూడా ఏ ఆకాంక్ష ఉన్నదో ఈ తెలంగాణ కోటి రతనాల వీణ, ఈ తెలంగాణ కాంక్షని, తెలంగాణ కళలని, ముఖ్యంగా ప్రపంచంలోనే తెలంగాణ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వేణుమాధవన్ కావచ్చు, అనేక మంది కళాకారులు ఉన్నారు ప్రతి గ్రామంలో. వాటిని హైజాక్ చేసినటువంటి ఆంధ్రుల విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళు కళల్ని మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత భూములు ఆక్రమించుకున్నారు. భూములతో పాటు మన సంస్కృతిని అంతా డ్యామేజ్ చేశారు. అదే ఇప్పుడు ఆవేదన. ప్రఫుల్ రామరెడ్డి గారు, మన తుల్జారాం రెడ్డి గారు, ఓగిరాల సుజమ్మ గారు, షావలి, షాని పెట్టేసుకుందాం. ఎందుకంటే అక్కడ ఒక షా ఉన్నాడు, ఆయనేమో సనాతనవాదం, ఈయనేమో అధునాతనవాదం. తర్వాత అంజలి గారు. మిత్రులారా, సినిమా కార్మికులు ఒక పక్కన ఆకలి పోరాటం చేస్తున్నారు, మరొక పక్కన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇంకా ఎవరు గుప్పెట్లో ఉన్నాయి, ఏ సంస్థలు వారి గుప్పెట్లో ఉన్నాయి. చివరికి గద్దరన్న ఆశయము ఆత్మ కూడా అక్కడ బాధిస్తుంది. గద్దర్ అవార్డ్స్లలో ఏం జరిగిందో జ్యుడిషియరీలో న్యాయ పోరాటం కూడా చేస్తూనే ఉన్నారు లారా గారు, రామరెడ్డి గారు, మిత్రులంతా. కాబట్టి ముఖ్యంగా మన తెలంగాణ యాక్టర్స్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, కాంతారావు గారి విగ్రహాలు మనం బలవంతంగా అక్కడ జెండా పాతి అక్కడ పెట్టాలి. ఫిలిం జూబ్లీ హిల్స్లో అక్కడి నుంచి మనం మొదలవుతుంది. లేకపోతే ఈ దోపిడీ ఇంకొక రూపంలో అది జరుగుతూనే ఉంది. కొందరిని వాళ్ళు లోపరుచుకుని సినిమా రంగాన్ని, సినిమా భూముల్ని సినిమాల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తూ గ్రామాలని గైపు చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా నాట్యం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మన యాసని, భాషని విలన్లుగా, జోకర్లుగా చూపించి ఇప్పుడు అదే భాష, అదే యాస హీరోలకి రావాలి, మన సంస్కృతి పునరుద్ధరించాలి అనేటటువంటి గొప్ప పోరాటం ఏదైతుందో దానికి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం చేస్తూ, అసలు బొలారంలో జన్మించినటువంటి శ్యామ్ బెనగల్ ప్రపంచంలోనే గొప్ప డైరెక్టర్, గొప్ప కళాకారుడు. ఆ శ్యామ్ బెనగల్ యొక్క చరిత్ర వెళ్ళిపోయింది. ఈ నెక్స్ట్ మీటింగ్కి ఒక పెద్ద కన్వెన్షన్ పెట్టి శ్యామ్ బెనగల్ అనేటువంటి ఒక ప్రాంగణం తయారు చేసి ఆయన విగ్రహం కూడా హైదరాబాదులో పెట్టాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వీళ్ళు ఇంకా మొన్న గద్దర్ యొక్క అవార్డ్స్లలో ఎవరితో పాటలు పాడించారు, ఎవరు ఆ వేదిక మీద ఉన్నారు, ఎంత ఖర్చు చేశారు, ఆ గద్దర్ యొక్క బొమ్మను కూడా సరిగ్గా చూపించలేనటువంటి మరి దౌర్భాగ్య పరిస్థితి నేడు ఏర్పడ్డది. తెలంగాణ పేరు మీద, తెలంగాణ రక్త తర్పణం మీద, తెలంగాణ అమరవీరుల ఆ యొక్క త్యాగాల మీద సౌదాలలో ఉన్నటువంటి వాళ్ళకి కనువిప్పు కలిగించాల్సినటువంటి అవసరం నేడెంతైనా ఉందని మనవి చేస్తూ, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చేస్తున్నారని లిటిల్ ఆశీర్వాదం గారని ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే ఒక రచన చేశారు. గోంగూర బిర్యానీ అనేటువంటి ఒక పెద్ద నాటికని చేశారు. ఆ నాటిక వల్ల సింగరేణి కాలనీస్లో తెలంగాణ గడ్డ మీద వెలిసినటువంటి నల్ల బంగారు గనుల చరిత్ర తీసుకుంటే మన తెలంగాణ, మన తాత ముత్తాతలు పొట్ట చేత పట్టుకుని బాంచెను ద్వారాన్ని బండలోతు చూసి బండను చీల్చి రక్త బలిదానం చేసినటువంటి ఆ సింగరేణి చరిత్రలో గోంగూర బిర్యానీ అంటేనేమో భర్త, అదే గోంగూర అంటేనేమో భార్య. దీన్ని వ్యంగ్యంగా తీసి ఆ రోజులలోనే 6 నెలలు కంప్లీట్ ఆ నాటకం ఆడింది. అందులో నాటకములో పాత్రధారులైనటువంటి ఆశీర్వాదం గారు, లిటిల్ గారు, వీళ్ళందరినీ కూడా ఆ రోజు పనిలో నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి దీన్ని అంతటికీ మనం ఈ నేపథ్యాన్ని అంతా కూడా ఈ లారా గారు,
ప్రఫుల్ రామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా దాని యొక్క చరిత్రను స్వీకరించి శ్యామ్ బెనగల్ దగ్గర నుంచి వేణు మాధవ్ దగ్గర వరకు వాళ్ళందరి యొక్క చిత్రపటాలని సి నారాయణ రెడ్డి గారు గొప్ప కవి, కానీ వారు తెలంగాణ అనలేదు. ఆయన తెలంగాణ యాసని భాషని కొంత నెగ్లెక్ట్ చేసి ఆంధ్రులతోనే ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఆయన లేరు. కాబట్టి అయినప్పటికీ మన తెలంగాణ బిడ్డగా సి నారాయణ రెడ్డి గారి యొక్క సాహిత్యాన్ని, ఆయన యొక్క విజన్ని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనవి చేస్తూ ఈ యొక్క ఉద్యమం ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మనం డిమాండ్ చేయాలి. మనం కేవలం మనం అడగకపోతే తల్లైనా పెట్టదని. ఇప్పుడు గ్రేట్ ఏంటంటే వారి సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టారు. అంటే శ్యామ్ బెనగల్ ఒక కళాకారుని పెట్టాలి అనేటటువంటిది ఒక డిమాండ్ చేద్దాం. అలానే కత్తి కాంతారావు గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ ఆద్యులు తెలంగాణలో, కాబట్టి వాళ్ళది కూడా పెట్టాలని డిమాండ్ చేసి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి ఉన్నది, అక్కడ కార్యక్రమం ఉంది, అయినా వీళ్ళు పాల్గొన్నాను. దయచేసి క్షమిస్తే నేను మళ్ళీ ఒకసారి ఫినిషింగ్లో వస్తానని మీరు లారా గారికి విజ్ఞప్తి చేస్తాను.